దేశ ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ ఏం జరగబోతా ఉంది, ఎవరు గెలవబోతా ఉన్నారు, ఎన్ని ఓట్లతో గెలవబోతా ఉన్నారంటే కూడా నిన్న దేశ ప్రజలందరూ కూడా టీవీకి హత్తుకుపోయి హైదరాబాద్ పార్లమెంట్ రిజల్ట్ ఎలా ఉండబోతుందంటూ కూడా ఎదురు చూస్తారు. ఎట్టకేలకు అన్ని సర్వేలు ఇచ్చినట్టుగానే అసదుద్దీన్ ఓవైసీ భారీ మెజారిటీతో గెలిచారు. ఎందుకు బీజేపీ అక్కడ ఓడిపోవాల్సి వచ్చింది, దానికల్లా రివ్యూ చేసుకున్నారా లేదా మనతో బీజేపీ అభ్యర్థి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి చాలా తక్కువ రాజకీయ అనుభవం మేడం, చాలా షార్ట్ పీరియడ్లో వచ్చి ఇన్ని లక్షల ఓట్లు సాధించడం గ్రేట్, కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొన్ని ఓట్లు తగ్గాయి అనేది మాత్రం పబ్లిక్ అంటున్నారు. లాస్ట్ ఇయర్ అంటే 2019లో 2014 నుంచి మీరు అనేది 2014తో చూస్తే కనుక మీకు ఒక 7,000 ఓట్లు ఏమో తగ్గాయి అంతే. 2014తో పోలిస్తే భాజపాకి. 2019తో చూస్తే ఓట్లు పెరిగాయి. కానీ అది కాదు ఇక్కడ లెక్క 2014తో పోల్చుకోవాలా 2019తో పోల్చుకోవాలని కాదు. మనం ఇక్కడ దేంతో పోల్చుకోవాలి అని అంటే, ఆ రోజంతా తిరిగినప్పుడు ప్రపంచమంతా చూస్తోంది, దేశమంతా చూస్తోంది, రాష్ట్రమంతా చూస్తోంది, కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఓట్లు వేశాక ఇండ్లకి వెళ్ళిన వాళ్ళు చూస్తున్నారు. ఏ రకమైన ఓటింగ్ రోజు ఉంది ఆ రోజు, ఏ రకమైన రకరకాల విషయాలు జరిగాయి ఆ రోజు, అన్ని జరిగిన తర్వాత కూడా ఆ యుద్ధంలో నిలబడి ఆ యుద్ధం చేసి 3,23,889 మంది ఓటర్ల మనసుని నేను దోచుకోగలిగాను. వాళ్ళ మనసులో నేను ఉన్నాను. వాళ్ళకి నేను ఈ రోజుకి ఎంపీనే. వాళ్ళకి నేను ఓడినా గెలిచినా సంబంధం లేదు. దానికి నన్ను నమ్మి ఓటు వేసిన వాళ్ళందరికీ నేను జీవిత పర్యంతం నిలబడతాను. వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా నేను ఒకటవుతాను. వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ నష్టాల్లో, వాళ్ళ సమస్యల్లో, వాళ్ళ ఆనందంలో, వాళ్ళ బాధల్లో నేను ఉన్నాను. వాళ్ళ ఇంట్లో ఒకరికి అక్కనవ్వచ్చు, ఒకరి చెల్లెలు అవ్వచ్చు, ఒకరి కూతురు అవ్వచ్చు, ఒకరి తల్లి స్థానం తీసుకోవచ్చు. కానీ వాళ్ళ ఇంటికి, వాళ్ళ బాధలకు ఒక పెద్ద మనిషిగా ఉండి, వాళ్ళు జీవితంలో ఎక్కడికి వెళ్ళాలి నాకు ఒక సమస్య అంటే అది నేను, ఇది అడ్రస్ వాళ్ళకి. అదయ్యా 45 రోజులలో 3,23,889 పరివారాన్ని చేసుకున్నాను. వాళ్ళ పరివారంలో నేను ఒక వ్యక్తిని అయ్యాను. బస్తీ మే సవాల్, దమ్ముంటే ఎవడు చేస్తాడు చూద్దాం ఇంత పని.